డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ బాబాయ్ గారు, వారి యొక్క సతీమణి గారు, అదేవిధంగా వరంగల్ నుంచి మాతో పాటు ఇన్ఛార్జ్ వచ్చినటువంటి బోడ డిన్నా గారు, ఉద్యమకారులు, మరియు మీ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నా పేరు నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేని. మరి ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రచారంలో మేము గమనించిన కాడికి, మేము చూసిన కాడికి నిజంగా కూడా ఇంకా ఈ బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, వారు మాట్లాడే పద్ధతులు చూస్తే ఇంకా కూడా బుద్ధి రాకుండా గూండాలని, రౌడీలని, అసలు మీరు పెంచి పోషించి వైట్ కాలర్ క్రిమినల్స్ని తయారు చేసిందే కోట్ల రూపాయల ఉద్యమం పేరుతోని, ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమకాలను విస్మరించి కోట్ల రూపాయలు దుండుకొని వైట్ కాలర్ క్రిమినల్స్ని తయారు చేసిందే మీరు. అసలు గూండాలు, రౌడీలు అంటే ఉన్నది అని అంటే అది టీఆర్ఎస్ పార్టీ ఎంబటి ఉన్నారు. ఇవాళ నవీన్ గారు, మా నాయకుడు, ఇవాళ ఇక్కడి నుంచి నిల్చున్నటువంటి నవీన్ గారు, వారు ఎప్పటికీలో గెలిచినా ఓడినా పార్టీని పట్టుకోనో లేకపోతే ప్రజాసేవని విస్మరించకుండా ప్రజల మధ్యలో వండుకుంటూ చావులకు, పెళ్లిలకు ఎక్కడికి తిరిగి ప్రజలలో ఇదిగా పొందిన వ్యక్తి నవీన్ గారు. ఆయన ఎంబడి పట్టుకొని ఆయన ఇది ఉన్నారు, వాళ్ళు అది ఉన్నారు, గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు మాట్లాడుతుంటే దొంగ అన్నట్టు ఉన్నది. ఇవాళ మీకు ఇక్కడ కూడా ఇట్లా అంటే పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్ రాలే, ఒక్క సీటు గెలవలేదు, మీరు ప్రజలను పట్టుకొని మాట్లాడుతుంటే ఇవాళ మేము ఇక్కడ ఉదాహరణకు ఇదే చూద్దాం. బోరుబండ డివిజన్లోనే ప్రతి ఇంటికి సన్న బియ్యం వచ్చినాయి, కరెంట్ వస్తున్నది, 200 రూపాయలు ప్రాపర్ కరెంట్ యూజ్ చేసుకుంటున్నారు, మహిళలు బస్సు ఫ్రీ ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ఎన్నడూ అభివృద్ధి చేయనంత విధంగా ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధి అనేది వదిలిపెట్టి ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడి మేము దాటేసుకుంటూ పోతాం, మేము మళ్ళా ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తామనంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బోరుబండ ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మాయ మాటలు చెప్పి ఏదో దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంటికో చెంచో ప్లేటో ఇచ్చి నేను మాయ మాటలు చెప్పి దాటేసుకుంటా అదే అభివృద్ధి అనుకుంటే అది పొరపాటు. గతంలో ఎమ్మెల్యేలు కూడా ఇలా వాస్తవం చెప్పాలంటే ఎంతసేపు మాయ మాటలతోటి దాటేసుకుంటూ పోయినరు. చిన్న చిన్న గిఫ్ట్ల పేరుతోటి అయిపోతుంది వీళ్ళ బ్రతుకులు, అక్కడికే సంతృప్తి చెందాలి అనే విధంగా వ్యవహరించింది తప్ప ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఎదురుగున్న రోడ్డు కూడా ఇవాళ ఈ కార్పొరేటర్ గారు గతంలో ఉన్నప్పుడు కానీ ఇంకేదన్నా కానీ మా గవర్నమెంట్లో పోసినాయి తప్ప, పీజేఆర్ గారు పోసినాయి తప్ప మళ్ళీ ఇవాళ పోసినారు. ఎక్కడైనా మీరు ఇది చేయించగలిగినరా? మాటలకు మాత్రం ఎక్కడ ఇది లేని కోటలు దాటే విధంగా మాటలు మాట్లాడటం, 4 సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి దుష్ప్రచారాలు చేయటం, ఎంతసేపు మీకు అదే ఆలోచన, మళ్ళా ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి బోరుబండ ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయండి. మీకు ఎక్కడైతే నిజంగా కూడా ఎక్కడ ఇన్ని 10 ఏళ్ళలో జరిగింది, 2 ఏళ్ళలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికి నేరుగా చేరుతున్నాయి. గతంలో ఉన్న చూడండి దళిత బంధు అనేది ఆ డివిజన్లో 4గురికి ఇచ్చేది, అది కూడా బావకో బామ్మర్తికో వాళ్ళకో వీళ్ళకో ఇచ్చుకునేది తప్ప ఎవరికి కూడా మేము ఇచ్చిన స్కీమ్ ప్రతిదీ కూడా రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఇచ్చినాం తప్ప మేము సెలెక్ట్ చేసి అంటే కార్పొరేటరో లేకపోతే ఇంకెవరో దగ్గరకో బంధువులకో వాళ్ళకి ఎక్కడ ఇయ్యలే. అర్హులైన ప్రతి ఒక్కరికి అధికారులను పంపి వారి ద్వారా విచారణ చేసి మేము ఇచ్చినాం తప్ప ఎక్కడ చేయలే. కాబట్టి కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇంకా ప్రజలను మోసం చేస్తా అంటే ప్రజలను సహించే పరిస్థితిలో లేరు. మీకు కార్యకర్తలే దిక్కు దివాణి లేరు, ఏజెంట్లు లేరు. మీరేదో 4గురు పట్టుకొని ఉత్తగా తిరిగి డబ్బులు ఏదో ఇంకో దోచుకున్న డబ్బులు ఉన్నాయి, అవి ఎగజల్లి బతుకుతాం, ఎగజల్లి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచనతోటో దీంతోటో దాంతోటో చేస్తే అది పొరపాటు. ఇంకోటి ప్రజలు కూడా ఆలోచించండి. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అభ్యర్థి నవీన్ కనుక గెలిచేది ఉంటే మీరు ఊహించని విధంగా ఈ యొక్క డివిజన్లు కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి ఎక్కడ స్థాయికి పోతుందో ఆలోచన చెయ్యండి.
వారు ఎవరో చిన్న చిన్న గిఫ్ట్లకనో లేకపోతే 500 1000 రూపాయలకు పిల్లల జీవితాలు మన జీవితాలు తాకట్టు పెట్టకండి. నవీన్ గారు ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఈ డివిజన్ ఈ నియోజకవర్గానికి ప్రియారిటీ ఇచ్చిండ్రో ఈ 2 నెలల్లో కూడా చూసిను మీరు అభివృద్ధిని. గెలిచినాక ఇంకా 3 ఏళ్ల సమయంలో ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. మా ఓపిక మా మంచితనం వాళ్ళు చేసిన 10 ఏళ్ల పాపాలని మా ఓపికతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షులు గారు కానీ ఓపికతోటి నడవండి, తొందర పడకండి, ఎక్కడ కూడా ఇది కావద్దు అని మాకు ఇచ్చింది తప్ప మేము అదే విధంగా మాట్లాడదలుచుకుంటే వాళ్ళ రథాలు కాదు కదా, మనుషులు కూడా ఇక్కడ అవపడరు. మేము చేయాలనుకుంటే అదే పని చేయాలనుకుంటే అధికారంలో లేని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడితేనే గిట్లుంటే అన్ని తీర్ల అధికారంలో ఉండి అన్ని తీర్ల ఇక్కడ ఉన్న వాళ్ళం మేము చేయాలి అనుకుంటే ఆ పరిస్థితి తీసుకురాకండి, రెచ్చగొట్టకండి. వాళ్ళు రెచ్చగొట్టిన కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా రెచ్చిపోవద్దు. దయచేసి సమయం పాటించుకుంటూ మనం చేసిన అభివృద్ధిని చెప్పుదాం. వాళ్ళు చేసిన డోకేబాజ్ కార్డు వాళ్ళు ఇలా బాకీ కార్డు అని తిరుగుతున్నారు. ఎస్, బాకీ కార్డు. మేము బాకీ ఉన్నాం ప్రజలకు, ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు, వాళ్ళకు బాకీ ఉన్నాం. 2 ఏళ్లలో ఎన్నో చేసినాం, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది. తప్పకుండా కంప్లీట్ చేసి తీరుతాం. చేసినాకనే ఓటు అడుగుతాం రేపు. మీరు 10 ఏళ్ళు కంప్లీట్ అయింది కదా, కేజీ టు పీజీ ఏడపోయింది 10 ఏళ్ళల్లో. 3 ఎకరాలు ఇస్తున్నది ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఇట్లా 100 ఉన్నాయి. వరంగల్లో నేనే సోయానా డోకేబాజ్ కార్డ్ అని చెప్పి రిలీజ్ చేశాను. నేను 100 ఉన్నాయి చెప్పినాయి డోకేబాజ్ కార్డు. ఆ కార్డులు కూడా ఇక్కడ వంశతో వాళ్ళు చేసినాయి. 10 ఏళ్ళైనా కంప్లీట్ చేయని ఎదవలు 2 ఏళ్ళకే మా మీద బాకీ కార్డు అని తీస్తున్నారంటే సిగ్గుసరం ఉండాలి వాళ్ళకు. రథం కాలబెట్టే ధైర్యమా ఎదవలకు? ఒక్కసారి కాలబెట్టి చూడమను, వాళ్ళ పరిస్థితి ఏందో చూస్తాం మేము. ఒక్కటి కాలబెట్టమని దమ్ముంటే, వాడు నిజంగా దమ్ముండి వాడు నిజంగా కూడా వాడు కనుక మనిషి అయి పుట్టుక వాడు ఒక్కటి కాలబెట్టి చూడమను. ఇదా మీ సంస్కృతి? రథాలు కాలబెట్టడం, గుండా మళ్ళీ ఉల్టా గుండా రౌడీ అని వాడే మాట్లాడతారేమే. ప్రజలు గమనిస్తారు అనుకుంటారా? లేకపోతే పాలు కళ్ళు మూసుకొని తాగుతున్నారు అనుకుంటున్నారా? బిడ్డ, మంచి జాగ్రత్త చెప్తున్నా. ఎవరి పని వారు చేసుకుందాం. రాజకీయాలు వచ్చినప్పుడు మనం రాజకీయంగా చూసుకోవాలి. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. అంతేగాని కాలబెడతాం, తంతాం, గుద్దుతాం అని ఈ గుండాయిజం చేస్తా అంటే ఎవరు ఇక్కడ చూసుకుంటా కూర్చుంటానికి లేరు బిడ్డ. మా ఓపికను పరీక్షించొద్దు. ఇవాళ మేము అదే రివెంజ్ తీసుకోవాలనుకుంటే మీ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీరు అందరు కూడా ఎన్ని జైలు కట్టించినా తక్కువనే. అన్ని పాపాలు చేసిను మీరు. వాళ్ళ జీవితం నవీన్ యాదవ్ గారి మీద పెట్టుడేంది? నేను ఇంత 40 ఏళ్ళ సీనియర్ ఉన్న నా మీదే మర్డర్ కేసులు పెట్టిరా ఎదవలు. నా మీదే మర్డర్ కేసు పెట్టిండు అక్కడ వరంగల్లో. 52 కేసులున్నాయి నా మీద, అన్ని పెట్టిన వాళ్ళు. మేము అదే నేను రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఇవాళ ఎన్ని కేసులు పెట్టాలి? 2 ఏళ్ళల్లో బయట తిరగనిద్దామా? ఒక్కడికి అవపడడు. మేము అదే వాళ్ళ తిరిగి వివరిస్తే ఒక్కడు అవపడడు. ఆ సంస్కృతి కాదు, ఆ సాంప్రదాయం కాదు మాది. ప్రజలు నిర్ణయించారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? మీ సింగిల్ డిజిట్లు వచ్చినాయి పార్లమెంట్లో. ఇక్కడ ఇదే డివిజన్లలో ఈ బూతులల్లో సింగిల్ డిజిట్లకు పరిమితమైనరు. వాళ్ళే మాట్లాడితే ఎట్లా? దానికి మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తులు వచ్చి తిరగాలి, మాట్లాడాలి దాని గురించి. మా యొక్క టీమ్స్ అందరూ కూడా 2 నెలలకెళ్ళి సోదరులు చాలామంది ఇక్కడ పనిచేస్తూ పోయినరు. చైర్మన్లు, స్టేట్ చైర్మన్లు, ఇట్లా మంత్రులు చేసి కూడా పోయినరు. మేము మొన్నటికెళ్ళి వచ్చినాం. 3 డేస్ అయింది. 3 డేస్కి వెళ్ళి ఇక్కడ ఫుల్ టైం మేము పేపర్ వర్క్ బాధ్యతలు, ఏ బూత్ కమిటీసు ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి ఏంది అనేది ఇది అయిపోయింది. ఇవాళ 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు వెళ్ళి ప్రతి డివిజన్లలో ప్రతి బూత్లో ఇంటి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ ప్రచారం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. 3:30, 4 గంటలకు స్టార్ట్ అవుతాయి. మాకు ఇచ్చిన బూతులలో మాకు ఇచ్చిన బాధ్యత ఎక్కడైతే ఉన్నదో అక్కడ సాయంత్రం 4 గంటలకు వెళ్ళి మేము స్టార్ట్ చేస్తాం.